ఇండస్ట్రీలో హీరోలకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. కాలం కలిసొస్తే హీరోల డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. అలా ఓ హీరో రేంజ్ బాగా పాపులర్ అయింది. కానీ రీసెంట్గా ఆ హీరో ఏ సినిమా చేసినా డిజాస్టర్ అవుతుందట. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నా ఒక్కటి కూడా క్లిక్ అవ్వడం లేదట. ఆ హీరోకి సరైన సక్సెస్ పడి చాలా ఇయర్స్ అయిపోయింది. అలా ఇప్పుడు ఏ హీరో ఉన్నాడు? ఎందుకు అన్ని చిత్రాలు ఫ్లాప్ అవుతున్నాయి? తెలియాలంటే ఈ స్టోరీ వెంటనే చూసేయండి. మ్యాచర్ స్టార్ గోపిచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు వరుస హిట్స్ తో దూసుకెళ్లాడు ఈ హీరో. కానీ ఈ హీరోకి సరైన సక్సెస్ పడి చాలా కాలం అవుతుందట. గ్యాప్ లేకుండా సినిమాలైతే చేస్తున్నాడు కానీ ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా రావడం లేదని టాక్ వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే లౌక్యం తర్వాత రిలీజ్ అయిన చిత్రాల్లో కొన్ని యావరేజ్గా ఆడినవే తప్ప బ్లాక్ బస్టర్ అయింది లేదని చెప్పొచ్చు. గౌతమ్ నందా, 6 అడుగుల బుల్లెట్, పక్కా కమర్షియల్ లాంటి సినిమాలు యావరేజ్గా ఆడాయి. మిగతా చిత్రాలేవి ఆశించిన ఫలితాలు సాధించలేదని తెలిసిందే. ఇటీవల గోపిచంద్ హీరోగా నటించిన విశ్వం సినిమా రిలీజ్ అయిన ఆ చిత్రం ఫలితం కూడా నిరుత్సాహపరిచింది. ఆ తర్వాత మళ్ళీ గోపిచంద్ ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు కూడా ప్రకటించలేదు. అయితే గాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డితో ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నెట్టింట షికారు చేస్తున్నాయి. అలాగే మాస్ డైరెక్టర్ గా గుర్తింపు దక్కించుకున్న సంపత్ నందితోనూ చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో గౌతమ్ నందా, సిటీ మార్ లాంటి చిత్రాలు వచ్చాయి. ఈ మూవీస్ కూడా సోసోగా ఆడిన సినిమాలే. ఈ నేపథ్యంలో మూడోసారి జత కడతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గోపిచంద్ ముందుగా ఏ డైరెక్టర్తో సినిమా చేస్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రయోగానికి పిలుపునిస్తాడా, సేఫ్ జోన్ చిత్రానికి ఛాన్స్ ఇస్తాడా అన్నది వేచి చూడాలి. గోపిచంద్ అభిమానులైతే సంకల్ప్ రెడ్డితో ఓ చిత్రం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు గోపిచంద్ వెండి తెరపై ప్రయోగాలు చేసింది ఒక్కటంటే ఒక్కటి లేదు. వైవిధ్యమైన పాత్రలు పోషించింది లేదు. రొటీన్ మాస్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు గోపిచంద్. సంపత్ నంది నుంచి కొత్త కంటెంట్ ఆశించడం అన్నది కష్టమే. ఇప్పటి వరకు అతడు తెరకెక్కించిన చిత్రాలన్నీ రొటీన్ కంటెంట్తో రిలీజ్ అయినవే. ఇప్పుడు సినిమా ట్రెండ్ మారింది. కొత్త కంటెంట్కి ప్రేక్షకులు పెద్దపీట వేస్తున్నారు. గాజీ తర్వాత సంకల్ప్ రెడ్డి అంతరిక్షం తెరకెక్కించాడు. ఇది కమర్షియల్గా వర్కౌట్ కాలేదు, కానీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో గోపిచంద్ ఈసారికి గాజీకి ఛాన్స్ ఇస్తేనే బాగుంటుందని మెజార్టీ వర్గం భావిస్తోంది. మరి బంతి ఇంకా గోపిచంద్ కోర్టులోనే ఉంది. ఛాన్స్ ఎవరికిస్తారో వేచి చూడాల్సిందే.